4 తీర్మానాలు అనుకున్నాము. 4 తీర్మానాలు. తండాకు తీర్మానాలు చేరాల్సినటువంటి బాధ్యత ఇక్కడ నుంచి పోయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ తీర్మానాలు చెప్పాలి. మీడియా మిత్రులకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తు కాలంలో లంబాడీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై, అక్రమాలపై, కుట్రలపై, కుతంత్రాలపై ఒకటి తండా పాదయాత్ర, బస్సు యాత్ర ఒకటి నిర్వహించబోతున్నాం. రెండు ఎక్కడైతే చివరి దశగా రాజ్యాధికార దశగానే మాత్రం ముందుకు కదులుతామని రెండో రకంగా చెప్తున్నాం. 3 సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఈ కేసును బయట ఎక్కడ మాట్లాడినా రాష్ట్ర డీజీపీ గారి నుంచి కింది స్థాయి ఉన్నటువంటి వారి వరకు, రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి కింద ఉన్నటువంటి గ్రామాల్లో ఉండే వార్డ్ మెంబర్ల వరకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీరే కిందికి దిగి వచ్చి లంబాడీలు చట్టబద్ధంగా ఏ రకంగా ఉన్నారో చెప్పకపోతే మళ్ళీ తండా ఉద్యమం ప్రారంభం చేస్తామని చెప్పేసి రెండోది చెప్తా ఉన్నాం. 3 ఇంకేం చెప్తున్నాం, మేము మాతోటే ఓట్లతోటి గెలిచి ముఖ్యమంత్రి అయినా అని చెప్పినటువంటి మీరు తక్షణమే లంబాడీలకు న్యాయం జరిగే విధంగా రాష్ట్ర మంత్రివర్గంలో మాకు మంత్రిని ఇవ్వాలి, వివిధ కార్పొరేషన్ ఇవ్వాలి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకొకటి, ఈ రాష్ట్రంలో కావాలని చెప్పేసి ఆదివాసీలకు మరియు లంబాడీ బిడ్డలకు మీరే కుట్రలు పెట్టి గొడవ చేపిస్తున్నారు. మీరే దీన్ని తెంపాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా మాకు భవిష్యత్ కాలం 2017లో ఏ రకంగా అయితే జరిగిందో అది గిట్ట పునరావృతం అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలని చెప్పేసి ఈ రోజు తెలంగాణ ఆత్మగౌరవ వేదిక నుంచి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఇంకొక చివరిగా, ఈ రాష్ట్రంలో లంబాడీలకు ఎక్కడ కూడా అవమానం జరిగినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఈ వేదిక నుంచి మేము తెలియజేస్తున్నాం. ఎక్కడ ఏ జిల్లాలో కార్యక్రమాలు జరిగినా, ఏ తండాలో జరిగినా శాంతియుతంగా సేవాలాల్ మహారాజ్ మార్గంలో నడవాలని, శాంతియుతంగా ముందుకు పోవాలని మనం ఠానూ నాయక్ యొక్క మేము ఇంకొకటి అనుకున్నాం, ఠానూ నాయక్ యొక్క విగ్రహాన్ని మన ట్యాంక్ బండ్ మీద నిర్మించాలని ఈ వేదిక డిమాండ్ చేస్తూ ఉంది. ఈ కార్యక్రమాలతో భవిష్యత్తులో తండాలో మన యొక్క లంబాడి ఆత్మగౌరవ వేదిక ముందుకెళ్తుందని, లంబాడీలు ఆ రకంగా ముందుకు పోవాలని చెప్పేసి మీకు అందరికి విన్నవించుకుంటూ, ఇక్కడే భోజనాలు ఉన్నాయి, ఇక్కడే నీళ్లున్నాయి, ఇక్కడే ప్రతి ఒక్కరికి వాహన ఏర్పాట్లు ఉన్నాయి. ఇంటికి చేరే వరకు అత్యంత జాగ్రత్తగా వెళ్ళాలని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరున, ఎందుకంటే మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు చాలా రోజులుగా నిద్రాహారాలు మానేసి, ఇక్కడ ఉన్నటువంటి రవీందర్ నాయక్, ఇక్కడ ఉన్నటువంటి మన భీమరావు, సురేందర్, అదేవిధంగా సుబ్బు, అదేవిధంగా రమేష్ రాథోడ్, నెహ్రూ నాయక్, అదేవిధంగా విజేందర్, మహేష్, అదేవిధంగా అశోక్, సంపత్ నాయక్, ముఖ్యంగా నాము నాయక్, అందరూ శరత్ నాయక్, అందరం కష్టపడి నాము నాయక్ అందరం కష్టపడి ఖచ్చితంగా అన్ని సంఘాల మద్దతు కూడా కొట్టుకున్నాం, అన్ని ఉద్యోగ సంఘాల మద్దతు కూడా కొట్టుకున్నాం. ఒక్కటి కాదు, డిఫెన్స్ జేఏసీ నుంచి అటెండర్ల నుంచి ఉద్యోగుల వరకు, ఐఏఎస్ల వరకు, ఐపీఎస్ల వరకు దీనికి మద్దతు తెలిపిన మీ అందరికీ కూడా పేరున మీ పాదాలకు వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇప్పుడు అభివాదం చేసి, ఇంకా 29వ జీవో పైన పోరాటం చేసినటువంటి విద్యార్థి నాయకులు కూడా ఇక్కడ వచ్చారు. అమ్మాయి కాబట్టి ఇది చివరిగా ఒక ప్రత్యూష గారు Hey!